రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ బై యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసరీ. ఈ యొక్క వాక్యాలను ఒకసారి చదివేసి ఎక్కడ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ అక్షరాలు ఎక్కడైతే పెట్టాలో, పెద్ద వాటిని ఎక్కడ రాయాలో, ఎక్కడ అవసరమైతే అక్కడ రాయండి అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ మనకి ఇచ్చారనమాట. హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. సెంటెన్స్ స్టార్టింగ్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్తో రాయాలి. సెంటెన్స్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్తో మొదలవ్వాలి కాబట్టి హెచ్ని హీలో హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్లో ఉండాలి కాబట్టి హెచ్ షుడ్ బి క్యాపిటల్ అనమాట. సో హెచ్ని క్యాపిటల్ రాసి హెచ్ఈ రాయాలి. కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. కోహ్లీ అనేటువంటిది ఒక పేరు కాబట్టి కేని క్యాపిటల్ రాయాలన్నమాట. KOHLY, కే క్యాపిటల్ రాయాలి. ఐ లైక్ విశాఖపట్నం. ఐ అనేటువంటిది ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ రాయాలని చెప్పాను కదా. సో అట్లాగే విశాఖపట్నం అనేటువంటిది ఒక పట్టణం పేరు కాబట్టి వి క్యాపిటల్ లెటర్ రాయాలి విశాఖపట్నంలో. వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. వి అనేటువంటిది సబ్జెక్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి W క్యాపిటల్ లెటర్ రాయాలి విలో. క్రిస్మస్ అనేటువంటిది ఒక ఫెస్టివల్ పేరు, అందులో సెలవు కాబట్టి CHRISTMAS, సి క్యాపిటల్ లెటర్ రాయాలి. 25th December అట్లాగే మంత్ పేరు అనమాట. సో నెల పేరు డిసెంబర్ కాబట్టి డి క్యాపిటల్ లెటర్ రాయాలి. అంతే అనమాట. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆన్ సండే. ఐఎమ్ అనేటువంటిది ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. బెంగళూరు బి క్యాపిటల్ లెటర్ రాయాలి బెంగళూరులో. సండే ఎస్ క్యాపిటల్ లెటర్ రాయాలి.